తగ్గని టర్కీ. భారతీయులు ఊరుకుంటారా? ఇండియాలో బాయ్కాట్ టర్కీ క్యాంపెయిన్ స్పందించిన ఆ దేశ ప్రధాని. డీటెయిల్స్ చూస్తే, భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య టర్కీ పాక్కు మద్దతు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే కదా. దీంతో ఆ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులను బహిష్కరించాలని చాలామంది భారతీయులు స్వచ్ఛందంగానే ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ప్రస్తుతం బాయ్కాట్ టర్కీ అనే స్లోగన్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. భారతీయ పండ్ల వ్యాపారులు టర్కీ యాపిల్స్ కాకుండా ఇతర దేశాల యాపిల్స్ను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ స్పందించారు. ఇండియాలో బాయ్కాట్ టర్కీ క్యాంపెయిన్ రన్ అవుతున్నా వెనక్కు తగ్గేది లేదంటూ పాకిస్తాన్కు తమ మద్దతు కొనసాగుతుందంటూ ప్రకటించాడు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను ఎర్డోగాన్ స్వాగతించినప్పటికీ అతను పాకిస్తాన్ టర్కీ మద్దతు కొనసాగుతుంది అంటున్నాడు. పాకిస్తాన్ సోదర ప్రజలకు మా మద్దతును బహిరంగంగా ప్రకటిస్తూనే చాలా ప్రమాదకరమైన స్థాయికి పెరిగిన ఉద్రిక్తతను తగ్గించడానికి మేం తీవ్ర ప్రయత్నాలు చేశామని వెల్లడించాడు. రాబోయే కాలంలో ఎటువంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని సలహా ఇస్తూ పాకిస్తాన్కు టర్కీ చేసిన స్నేహపూర్వక హెచ్చరికను కూడా ఆయన పునరుద్ఘాటించారు. ఎక్స్లో ఒక పోస్ట్లో, నా ప్రియమైన సోదరుడు షెహబాజ్కు ప్రపంచంలోని చాలా తక్కువ దేశాలు మాత్రమే ఆస్వాదిస్తున్న తుర్కీయే పాకిస్తాన్ మధ్య సోదర భావం నిజమైన స్నేహానికి ఉత్తమ ఉదాహరణలో ఒకటి. తుర్కీయేగా పాకిస్తాన్ శాంతి, ప్రశాంతత, స్థిరత్వానికి మేము చాలా ప్రాముఖ్యత ఇస్తాం. వివాదాలను పరిష్కరించడంలో చర్చలు, రాజీకి ప్రాధాన్యతనిచ్చే పాకిస్తాన్ వివేకవంతమైన, ఓపిక గల విధానాన్ని మేము అభినందిస్తున్నాం. గతంలోలా భవిష్యత్తులో కూడా మంచి చెడు సమయాల్లో మేము మీ పక్షాన ఉంటాం. సోదర పాకిస్తాన్ను నా అత్యంత హృదయపూర్వక ప్రేమతో అభినందిస్తున్నాను అని రాసుకొచ్చాడు ఎర్డోగాన్. అంతకుముందు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, నా ప్రియమైన సోదరుడు అధ్యక్షుడు ఎర్డోగాన్ పాకిస్తాన్కి ఇచ్చినటువంటి బలమైన మద్దతు, అచంచలమైన సంఘీభావం నన్ను తీవ్రంగా కదిలించింది. టర్కీతో దాని దీర్ఘకాల కాల పరీక్షకు గురైనటువంటి శాశ్వతమైన సోదర సంబంధాలను పాకిస్తాన్ గర్విస్తోంది అని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో కీలక స్థానాన్ని పొందాలని కోరుకునే టర్కీ భారతదేశానికి సంబంధించిన విషయాల్లో పాకిస్తాన్కు మద్దతిచ్చింది. ఇస్లామిక్ దేశాల్లో తన స్థానాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని టర్కీ భావిస్తోంది. భారత్ పాక్ వివాదంలో టర్కీ పాకిస్తాన్కు మద్దతివ్వడంతో భారతదేశంలో టర్కీని బహిష్కరించండి అనే క్యాంపెయిన్ మొదలైంది. పాకిస్తాన్కు డ్రోన్లు సహా ఆయుధ వ్యవస్థలను అందించడంపై టర్కీ దేశంపై భారత ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.